అంతలో సేనాధిపతులందరూ కారేహ కుమారుడైన యెహోనానును, హోషేయ కుమారుడైన యజన్యాయును, అల్పులేమి ఘనులేమి ప్రజలందరూ ప్రవక్త అయిన యిర్మీయా యొద్దకు వచ్చి అతనితో ఇలాగూ మనవి చేసిరి: మేము ఎంత కొంచెము మంది మిగిలి ఉన్నామో నీవు చూచుచున్నావు గదా. చిత్తగించి మా విన్నపమును నీ సన్నిధికి రానిచ్చి శేషించియున్న మా యందరి నిమిత్తము నీ దేవుడైన యెహోవాకు ప్రార్థన చేయుము. మేము నడవవలసిన మార్గమును చేయవలసిన కార్యమును నీ దేవుడగు యెహోవా మాకు తెలియజేయునుగాక. కాగా ప్రవక్త అయిన యిర్మీయా వారికుత్తరమిచ్చినదేమనగా, మీరు చేసిన మనవి నేనంగీకరించుచున్నాను. మీ మాటలను బట్టి మన దేవుడైన యెహోవాను నేను ప్రార్థించుదును. ఏమీయు మీకు మరుగు చేయక యెహోవా మిమ్మును గూర్చి సెలవిచ్చినదంతయు మీకు తెలియజేతును. అప్పుడు వారు యిర్మీయాతో ఇట్లనిరి: నిన్ను మా యొద్దకు పంపి నీ దేవుడగు యెహోవా సెలవిచ్చిన ఆ మాటలను బట్టి మారుమాట లేకుండా మేము జరిగించని ఎడల యెహోవా మా మీద నమ్మకమైన సత్యసాక్షిగా ఉండునుగాక. మాకు మేలు కలుగునట్లు మేము మా దేవుడైన యెహోవా మాట వినువారమై, అది మేలేగాని కీడేగాని మేము ఆయన యొద్దకు నిన్ను పంపు విషయంలో మన దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటకు విధేయులమగుదుము. 10 దినములైన తరువాత యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమాయెను. కనుక అతడు కారేహ కుమారుడైన యెహోనానును, అతనితో కూడానున్న సేనల అధిపతులందరినీ, అల్పులనేమి ఘనులనేమి ప్రజలందరినీ పిలిపించి వారితో ఇట్లనెను: ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సన్నిధిని మనవి చేయుటకై మీరు నన్ను పంపితిరి గదా. ఆయన సెలవిచ్చినదేమనగా, నేను మీకు చేసిన కీడును గూర్చి సంతాపమొందియున్నాను. మీరు తొందరపడక ఈ దేశములో కాపురమున ఎడల పడగొట్టక నేను మిమ్మును స్థాపింతును, పెళ్లగింపక నాటెదను. మీరు బబులోను రాజునకు భయపడుచున్నారే, అతనికి భయపడకుడి. అతని చేతిలో నుండి మిమ్మును తప్పించి మిమ్మును రక్షించుటకు నేను మీకు తోడైయున్నాను. అతనికి భయపడకుడి. మరియు అతడు మీ ఎడల జాలిపడి మీ స్వదేశమునకు మిమ్మును పంపునట్లు మీ ఎడల నేనతనికి జాలి పుట్టించెదను. అయితే మీరు మీ దేవుడైన యెహోవా మాట విననివారై ఈ దేశమందు కాపురముండక మనము ఐగుప్తు దేశమునకు వెళ్ళుదము. అక్కడ యుద్ధము చూడకయు, బురధ్వని వినకయు, ఆహారపు లేమి చేత ఆకలి గొనకయు నుందుము. గనుక అక్కడనే కాపురముందుమని మీరనుకొనిన ఎడల, యూదా వారిలో శేషించిన వారలారా, యెహోవా మాట ఆలకించుడి. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు: ఐగుప్తునకు వెళ్ళవలనని నిశ్చయించుకొని అక్కడనే కాపురముండుటకు మీరు వెళ్ళిన ఎడల, మీరు భయపడుచున్న ఖడ్గము అక్కడను ఐగుప్తు దేశముననే మిమ్మును తరిమి పట్టుకొనును. మీకు భయము కలుగజేయు క్షామము ఐగుప్తులోనే మిమ్మును తరిమి కలిసికొనును. అక్కడనే మీరు చత్తురు. నేను వారి మీదికి రప్పించు కీడు నుండి వారిలో శేషించువాడైనను తప్పించుకొనువాడైనను ఉండడు. ఐగుప్తులో నివసింపవలనని అక్కడికి వెళ్ళ నిశ్చయించుకొను మనుష్యులందరూ ఖడ్గము చేతను, క్షామము చేతను, తెగులు చేతను నిశ్శేషముగా చత్తురు. ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు: నా కోపమును నా ఉగ్రతయు యెరూషలేము నివాసుల మీదికి వచ్చినట్లు మీరు ఐగుప్తునకు వెళ్ళిన ఎడల నా ఉగ్రత మీ మీదికిని వచ్చును. మీరు శాపాస్పదముగాను, భీతి పుట్టించువారుగాను, దూషణాస్పదముగాను, తిరస్కరింపబడువారుగాను ఉందురు. ఈ స్థలమును మరి ఎప్పుడునూ చూడరు. యూదా శేషులారా, ఐగుప్తునకు వెళ్ళకూడదని యెహోవా మీకాజ్ఞనిచ్చునట్లు నేడు నేను మీకు సాక్ష్యమిచ్చితినని మీరే నిశ్చయముగా తెలుసుకొనుచున్నారు. మన దేవుడైన యెహోవాకు మా నిమిత్తము ప్రార్థన చేసి మన దేవుడైన యెహోవా చెప్పునదంతయు మాకు తెలియజెప్పిన ఎడల మేమలాగూ చేయుదుమని చెప్పుచు మిమ్మును మీరే మోసపుచ్చుకొనుచున్నారు. నేడు నేను మీకు దాన్ని తెలియజెప్పుచున్నాను. గాని మీ దేవుడైన యెహోవా
మీ యొద్దకు నా చేత పంపిన వర్తమానమును మీరు ఆలకింపకపోతిరి. కాబట్టి కాపురముండవలెనని మీరు కోరు స్థలములోనే మీరు ఖడ్గము చేతను, క్షామము చేతను, తెగులు చేతను చత్తురని నిశ్చయముగా తెలుసుకొనుడి.